మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టడంతో 3 మృతి చెందగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పలువురు ఆటోలో ఎడ్లపాడు మండలం శంకరాత్రిపాడు గ్రామానికి బయలుదేరారు. అక్కడ జరుగుతున్న దశదిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా కామేపల్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలంలోనే వేల్పూరుకు చెందిన సుబ్బాయమ్మ, ఏడుకొండలు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రమణమ్మను చికిత్స కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య 3కు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన మరో 6 స్థానికులు పోలీసులు వెంటనే నరసరావుపేటలోని వివిధ హాస్పిటల్స్కు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. దశదిన కార్యక్రమానికి వెళ్తుండగా జరిగిన ఈ విషాద ఘటన వేల్పూరు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిచివేస్తున్నాయి. ఎస్, ఒక్కసారిగా స్క్రీన్ మీద చూడొచ్చు. లారీ అటువైపు టర్న్ తీసుకుంటుండగా, అంటే లెఫ్ట్ వైపు టర్న్ తీసుకుండగా ఎదురుగా వస్తున్నటువంటి ఆటో, అంటే ఆటో సరైనటువంటి మార్గంలోనే వెళ్తుంది, కానీ లారీ ఒక్కసారిగా మృత్యు శకటంగా మారింది. సో ఎదురుగా వస్తున్నటువంటి ఆటోను ఢీ కొట్టడంతో, అంటే లారీ చిన్నగా వెళ్తున్నా ఆటో తన పాటికి తాను సరైనటువంటి దిశగా సరైనటువంటి మార్గంలో వెళ్తున్నప్పటికీ లారీ డ్రైవర్ చేసినటువంటి నిర్లక్ష్యం, ఆ తప్పు వల్లే ఎదురుగా వస్తున్నటువంటి ఆటోను ఢీకొట్టడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అక్కడ 3 చనిపోగా మరొక 6 తీవ్రంగా గాయపడ్డారు. అప్పటికే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది బంధువులకు సంబంధించిన దశదిన కార్యక్రమానికి వెళ్తుండగా, అంటే ఓ వ్యక్తికి సంబంధించినటువంటి కార్యక్రమానికి వెళుతుండగా, అది కూడా ఒక రకంగా అంటే చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి దశదిన కార్యక్రమానికి వెళుతుండగా మళ్ళీ ఇలాంటి చావులే ఇప్పుడు ఎదుర్కోవడం అనేది నిజంగా ఇప్పుడు ఆ కుటుంబాల్లో ఒక తీరని విషాదాన్ని నింపింది. గాయపడినటువంటి 6 కూడా వేరే వేరే హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా దారుణంగా ఈ జరిగినటువంటి ఘటన గురించి వివరాలు తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతూ విలపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే స్పాట్లో 2 చనిపోయారు. మరొక మహిళ హాస్పిటల్కి వెళ్తుండగా ఆమె కూడా చనిపోయింది. ఆటోలో వెళ్తున్నటువంటి మొత్తం 9 మందిలో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అంటే ఒక కార్యక్రమానికి కుటుంబంతో కలిసి ఆటోలో వెళ్తున్నటువంటి సందర్భంలో ఇలా ఒక్కసారిగా మృత్యువు కబళించడం, దాంతో 3 చనిపోవడం, మరికొంతమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు, ప్రమాదం, ఒక చిన్న ప్రమాదం, ఒక డ్రైవర్ నిర్లక్ష్యం, ఒక చిన్నపాటి నిర్లక్ష్యం కొన్ని కుటుంబాలను బలి తీసుకుంది. ఆ కుటుంబాల ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా మిగిలినటువంటి వారిని కూడా ఇప్పుడు హాస్పిటల్ పాలు చేసి అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చావు బతుకుల మధ్య నెట్టివేసింది. సో కాబట్టి వాహనాల్ని నడుపుతున్నవారు, అది లారీలైనా, కార్లైనా, బైకులైనా, ఏ వెహికల్ అయినా సరే జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ ఘటన చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆటోలో వెళ్తున్నటువంటి వారు సరైన మార్గంలోనే వెళ్తున్నారు, కానీ మితిమీరినటువంటి అధిక లోడుతో, జనరల్గా ఆటోలో ఒక 4-5 ప్రయాణిస్తుంటారు, కానీ ఎక్కువ మంది ప్రయాణించడం కూడా ఈ ప్రమాదానికి మరొక కారణంగా భావిస్తున్నారు.